10వ తరగతి జనరల్ సైన్స్ ఉష్ణం. ఉష్ణం చల్లదనం లేదా వెచ్చదనం స్థాయినే ఉష్ణోగ్రత అని అంటారు. రెండు వస్తువులు ఒకదానితో ఒకటి తాకే విధంగా ఉంచినప్పుడు వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణశక్తి బదిలీ అవుతుంది. ఈ రెండు వస్తువులు సమాన ఉష్ణోగ్రతకు చేరే వరకు ఈ ఉష్ణ బదిలీ కొనసాగుతుంది. అప్పుడు ఆ వస్తువులు ఉష్ణ సమతా స్థితిని పొందుతాయి. ఉష్ణ సమతా స్థితిలో ఒక వస్తువు ఉష్ణశక్తిని స్వీకరించలేని స్థితిలో, అలాగే బయటకు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటుంది. ఉష్ణం అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అని అంటారు. ఉష్ణీయ స్పర్శలో AB అనే రెండు వ్యవస్థలు విడివిడిగా C అనే వ్యవస్థతో ఉష్ణ సమతా స్థితిలో ఉంటే, AB వ్యవస్థలు కూడా ఒకదానితో ఒకటి ఉష్ణ సమతా స్థితిలో ఉంటాయి. ఉష్ణానికి SI ప్రమాణం జౌల్ J, CGS ప్రమాణం కెలోరీ. కెలోరీ అంటే ఏంటి? 1 గ్రామ్ నీటి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని కెలోరీ అంటాం. 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌళ్ళు. ఉష్ణోగ్రతకు SI ప్రమాణం కెల్విన్ K. దీనిని సెల్సియస్ డిగ్రీలలో కూడా సూచించవచ్చు. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 273 కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత. ఉదాహరణ 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ 27 ఈక్వల్ టు 300 కెల్విన్. కెల్విన్ మానంలో తెలిపిన ఉష్ణోగ్రతను పరమ ఉష్ణోగ్రత అని అంటాం. ఉష్ణం మరియు గతిజ శక్తి. ఒక వస్తువులోని అణువుల సరాసరి గతిజ శక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. కొద్దిపాటి ఫుడ్ కలర్ను వేడి మరియు చల్లని నీళ్ళలో కలిపినప్పుడు కలర్ కణాలు చల్లటి నీటిలో కన్నా వేడి నీటిలో వేగంగా క్రమరహితంగా కదలడం గమనించవచ్చు. దీనికి కారణం ఉష్ణం పెరిగే కొద్దీ అణువుల గతిశక్తి పెరగడమే. ఉష్ణశక్తి ప్రసార దశను నిర్ణయించేది ఉష్ణోగ్రత కాగా, ఆ ప్రవహించే శక్తియే ఉష్ణం. విశిష్టోష్ణం ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థ విశిష్టోష్ణం అంటాం. 2 పరీక్ష నాళికలలో ఒకే పరిమాణంలో నీటిని మరియు నూనెను తీసుకుని ఒకే ఉష్ణోగ్రత వద్ద గల నీటిలో ఆ 2 పరీక్ష నాళికలను ఉంచినప్పుడు నూనె ఉన్న పరీక్ష నాళికలో ఉష్ణోగ్రత పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం పదార్థ విశిష్టోష్ణాలలో తేడా అని చెప్పవచ్చు. ఒక పదార్థం గ్రహించిన ఉష్ణశక్తి Q దాని ద్రవ్యరాశి Mకి మరియు ఉష్ణోగ్రత మార్పుకు అనులోమానుపాతంలో ఉంటుంది. Q is proportional to M into delta T implies Q is equal to MS into delta T implies S is equal to Q by M into delta T. విశిష్టోష్ణానికి ప్రమాణాలు CGS పద్ధతిలో క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్, SI పద్ధతిలో జౌల్ పర్ కేజీ కెల్విన్. 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో క్యాలరీ పర్ కేజీ కెల్విన్. 4.186 ఇంటూ 10 క్యూబ్ జౌల్స్ పర్ కేజీ కే. ఒక పదార్థ విశిష్టోష్ణ విలువ ఎక్కువగా ఉంటే దాని ఉష్ణోగ్రత పెరుగుదల లేదా తగ్గుదల రేటు తక్కువగా ఉంటుంది. అంతర్గత శక్తి. ఒక వ్యవస్థలోని కణాల విభిన్న శక్తుల మొత్తాన్నే అంతర్గత శక్తి అని పిలుస్తాం. అంతర్గత శక్తి అనగా రేఖీయ గతిజ శక్తి, భ్రమణ గతిజ శక్తి, కంపన శక్తి మరియు అణువుల మధ్య స్థితిజ శక్తి, వీటన్నిటి యొక్క కలయిక అని పిలుస్తాం. ఇచ్చిన ఉష్ణశక్తిలో ఎక్కువ భాగం దాని అణువుల రేఖీయ గతిజ శక్తి పెంచడానికి ఉపయోగపడితే ఆ వస్తువులో ఉష్ణోగ్రత పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. విశిష్టోష్ణం అనువర్తనాలు.
ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన పుచ్చకాయ ఎక్కువ సమయం చల్లగా ఉంటుంది. దీనికి కారణం పుచ్చకాయలో ఎక్కువ శాతం నీరు ఉండటం మరియు నీటి విశిష్టోష్ణం విలువ అధికంగా ఉండటమే. సమోసాను చేతితో తాకినప్పుడు వేడిగా అనిపించినప్పటికీ లోపలి పదార్థాలు వేడిగా ఉంటాయి. దీనికి కారణం సమోసా లోపల ఉన్న పదార్థాల విశిష్టోష్ణం ఎక్కువ. నీటి యొక్క ఉష్ణోగ్రత అత్యధికం కావడం వల్ల సముద్రాలలోని నీరు భూమి యొక్క ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మిశ్రమాల పద్ధతి సూత్రం: వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం ఈజ్ ఈక్వల్ టు చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం. M1 M2 ద్రవ్యరాశులు గల రెండు పదార్థాలు. తొలి ఉష్ణోగ్రతలు వరుసగా T1 T2 అనుకుంటే T1 అధిక ఉష్ణోగ్రత, T2 అల్ప ఉష్ణోగ్రత, మిశ్రమం తుది ఉష్ణోగ్రత. T ఈజ్ ఈక్వల్ టు M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. ఘన పదార్థం విశిష్టోష్ణానికి సూత్రం ఇచ్చట ఉంది. SL ఈక్వల్ టు M1 SC ప్లస్ M2 మైనస్ M1 SW T3 మైనస్ T1 బై M3 మైనస్ M2 ఇంటూ T2 మైనస్ T3. SL ఈజ్ ఈక్వల్ టు సీసపు కుండు విశిష్టోష్ణము. SW నీటి విశిష్టోష్ణం. SC కెలోరీమీటర్ విశిష్టోష్ణం. M1 ఖాళీ కెలోరీమీటర్ ద్రవ్యరాశి. M2 నీటితో సహా క్యాలోరీమీటర్ ద్రవ్యరాశి. M3 ఈజ్ ఈక్వల్ టు నీరు సీసపు గుళ్లతో సహా క్యాలోరీమీటర్ ద్రవ్యరాశి. T2 ఈజ్ ఈక్వల్ టు సీసపు గుళ్లను వేడి చేసినప్పుడు ఆ పదార్థపు ఉష్ణోగ్రత. T3 ఈజ్ ఈక్వల్ టు సీసపు గుళ్లను క్యాలోరీమీటర్ నీటిలో వేసినప్పుడు ఉష్ణోగ్రత. ఘన పదార్థం కోల్పోయిన ఉష్ణం ఈజ్ ఈక్వల్ టు కెలోరీమీటర్ గ్రహించిన ఉష్ణం ప్లస్ నీరు గ్రహించిన ఉష్ణం. కెలోరీమీటర్ అనగా ఒక పదార్థ విశిష్టోష్ణాన్ని కనుగొనే పరికరం. బాష్పీభవనం: ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని విడిపోయే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. బాష్పీభవనం అనేది శీతలీకరణ ప్రక్రియ. చెమట పట్టినప్పుడు శరీరం చల్లబడడం అనేది బాష్పీభవన ప్రక్రియకు ఒక ఉదాహరణ. ఒక ద్రవానికి గాలి తగిలేలా ఉంచినప్పుడు ఆ ద్రవం పూర్తిగా ఆవిరి అయ్యేంత వరకు ద్రవ ఉపరితలంలోని అణువులు గాలిలోకి చేరుతూనే ఉంటాయి. బాష్పీభవనం జరిగే సమయంలో ద్రవంలోని అణువుల శక్తి తగ్గిపోవడం వల్ల అవి నెమ్మదిగా కదులుతాయి. మూత ఉంచిన పెట్రీ డిష్లో స్పిరిట్ కంటే ఫ్యాన్ గాలికి ఉంచిన పెట్రీ డిష్లోని స్పిరిట్ త్వరగా ఆవిరైపోతుంది. దీనికి గల కారణం అధికంగా గాలి వీస్తే అధికంగా అణువుల మధ్య అభిఘాతం జరిగి బాష్పీభవనం చెందే రేటు పెరుగుతుంది. తడిబట్టలు పొడిగా మారినప్పుడు వాటిలో నీరు బాష్పీభవనం చెందుతుంది. ఒక ద్రవం యొక్క బాష్పీభవన రేటు ఆ ద్రవ ఉపరితల వైశాల్యం, ఉష్ణోగ్రత మరియు దాని పరిసరాలలో ఉన్న గాలిలో అంతకుముందే చేరి ఉన్న ద్రవ బాష్పం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. వేసవి రోజుల్లో కుక్కలు నాలుకను బయటకు చాచి ఉంచడానికి గల కారణం బాష్పీభవనం. ఈ ప్రక్రియ వల్ల కుక్క తన శరీరాన్ని చల్లబరుచుకునే ప్రయత్నం చేస్తుంది. సాంద్రీకరణం: వాయువు ద్రవస్థితిగా మార్పు చెందడాన్ని సాంద్రీకరణం అని అంటారు. ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసిన చల్లటి కూల్ డ్రింక్ సీసా బయట నీటి బిందువులు ఏర్పడడానికి సాంద్రీకరణం ఒక ఉదాహరణ. కూల్ డ్రింక్ సీసా బయట గాలిలోని నీటి అణువుల చలనంలో ఉన్నప్పుడు చల్లని నీరు గల గ్లాసు ఉపరితలాన్ని తాకితే అవి తమ గతిశక్తిని కోల్పోతాయి. ఫలితంగా వాటి ఉష్ణోగ్రత తగ్గిపోయి నీటి బిందువులుగా మారతాయి. వేసవి రోజుల్లో షవర్ కింద స్నానం చేశాక మన శరీరం వెచ్చగా అనిపించడం కూడా సాంద్రీకరణానికి ఉదాహరణ. స్నానాల గదిలో నీటి ఆవిరి అణువుల సంఖ్య స్నానాల గది బయట నీటి ఆవిరి అణువుల సంఖ్య కన్నా ఎక్కువ కాబట్టి టవల్తో శరీరాన్ని తుడుచుకున్నప్పుడు మన శరీరం చుట్టూ నీటి ఆవిరి అణువులు చర్మంపై సాంద్రీకరణం చెంది
వెచ్చదనం అనుభూతిని కల్పిస్తాయి. ఆర్ద్రత. గాలిలో నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అని అంటారు. తుషారం. వివిధ ఉపరితలాలపై సాంద్రీకరణం చెందిన నీటి బిందువులను తుషారం అంటారు. శీతాకాలంలో రాత్రివేళ ఉష్ణోగ్రత తగ్గడం వల్ల కిటికీ అద్దాలు, పువ్వులు, గడ్డిపై నీటి బిందువులు ఏర్పడడాన్ని తుషారానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పొగమంచు. శీతాకాలంలో బాగా ఉష్ణోగ్రత తగ్గినప్పుడు వాతావరణంలో ఆవిరి రూపంలోని నీటి అణువులు గాలిలో ధూళి కణాలపై సాంద్రీకరణం చెంది పొగవలే ఏర్పడటాన్ని పొగమంచు అని పిలుస్తారు. మరుగు స్థానము. ఏదైనా పీడనం స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో పదార్థాన్ని వాయుస్థితిలోకి మారడాన్ని మరగడం అంటాం. ఆ ఉష్ణోగ్రతను మరుగు స్థానం అంటాం. నీటిని లేదా ఏదైనా ద్రవాన్ని వేడి చేసినప్పుడు అందులోని వాయువుల ద్రవణీయత తగ్గుతుంది. బాష్పీభవనం ఏ ఉష్ణోగ్రత వద్దనైనా జరగవచ్చు, కానీ మరగడం అనేది ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగుతుంది. ఒక బీకర్లోని నీటిని వేడి చేస్తున్నప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్ను చేరే వరకు నీటి ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతూ ఉంటుంది. మరగడం ప్రారంభమయ్యాక ఎంత ఉష్ణం అందించినా నీటి ఉష్ణోగ్రతలో మార్పు అనేది ఉండదు. నీరు ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారడానికి ఈ ఉష్ణశక్తి వినియోగపడుతుంది. ఈ ఉష్ణాన్ని బాష్పీభవన గుప్తోష్ణం అంటాం. బాష్పీభవన గుప్తోష్ణం Lకు సిజిఎస్ ప్రమాణాలు క్యాలరీ పర్ గ్రామ్, ఎస్ఐ పద్ధతిలో జౌల్ పర్ కిలోగ్రామ్. సాధారణ వాతావరణ పీడనం 1 అట్మాస్ఫియర్ వద్ద నీటి మరుగుస్థానం 100 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 373 K. నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 కేలరీలు పర్ గ్రామ్. ద్రవీభవనం. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉన్న పదార్థం ద్రవస్థితిలోకి మారే ప్రక్రియను ద్రవీభవనం అంటాం. అస్థిర ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటాం. స్థిర ఉష్ణోగ్రత వద్ద 1 గ్రామ్ ఘన పదార్థం పూర్తిగా ద్రవంగా మారడానికి కావలసిన ఉష్ణాన్ని ద్రవీభవన గుప్తోష్ణం అంటాం. ద్రవీభవనం చెందేటప్పుడు మంచు ఉష్ణోగ్రతగా మారదు, ఎందుకంటే మంచుకు అందించబడిన ఉష్ణం పూర్తిగా నీటి అణువుల మధ్య బంధాలను తెంచడానికి వినియోగించబడుతుంది. మంచు ద్రవీభవన గుప్తోష్ణం 80 కేలరీలు పర్ గ్రామ్. L = Q/m. Q అంటే ఉష్ణం, m అంటే ద్రవ్యరాశి, L అంటే గుప్తోష్ణం. ఘనీభవనం. ద్రవస్థితిలో ఉన్న ఒక పదార్థం కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘనస్థితిలోకి మారే ప్రక్రియనే ఘనీభవనం అంటారు. ద్రవస్థితిలో నుండి ఘనస్థితిలోకి మారేటప్పుడు నీటి అంతర్గత శక్తి తగ్గిపోవడం వల్ల నీరు మంచుగా మారుతుంది. సాధారణ వాతావరణ పీడనం 1 అట్మాస్ఫియర్ మరియు 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నీరు ఘనీభవనం చెందుతుంది. పూర్తిగా నీటితో నింపిన గాజు సీసాలు డీప్ ఫ్రిడ్జ్లో కొన్ని గంటలు ఉంచితే ఆ సీసా పగిలిపోతుంది. దీనికి కారణం సీసాలోని నీరు ఘనీభవించడం. ఘనీభవించినప్పుడు నీరు వ్యాకోచిస్తుంది, కనుక నీటి సాంద్రత కన్నా మంచు సాంద్రత తక్కువ. అందుకే నీటిపై మంచు తేలుతుంది.